వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర నిరాశ నిస్పృహలో ఉండి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి పదవుల్ని ఆశించినా అవేమీ దక్కక జగన్ దిక్కుతోచిన స్థితిలో ఉన్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి విమర్శించారు. చివరకు కనీసం పులివెందుల టికెట్ కూడా దక్కించుకోలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అడిగిన పీసీసీ అధ్యక్ష పదవి అది కూడా ఇవ్వమన్నారు. కేంద్ర మంత్రి పదవి ఇవ్వమన్నారు, అది కూడా ఇవ్వమన్నారు. ఆఖరికి పులివెందుల టికెట్ అడిగాడు, అది కూడా ఇవ్వమన్నారు. ఆయన మనుషులను పంపించి కనీసం గ్రేటర్ హైదరాబాద్ నన్ను ప్రచారం చేయాలన్నారు, అది కూడా ఇవ్వమన్నారు. ఇక నిన్న బయలుదేరిన ఓట్లు సందులలో విరుక్కుంటా ఆయన ఆ సందులలో తిరిగి ఆయన మాట్లాడుతున్న విశ్వసనీయత గురించి వాళ్ళ పార్టీ చెప్తే రాలే. ఇద్దరు ముగ్గురు ఆయన చెంచాగాలు వేసుకొచ్చి ప్రచారంలో పాల్గొంటూ ఆయన చంద్రబాబు నాయుడుకు విశ్వసనీయత లేదు, మా నాయన చాలా విశ్వసనీయత ఉన్నదని. విశ్వసనీయత మీకున్నది, మీరు కాపాడింది ఎవరిని? పనులు దోసుకునేవాళ్ళని కాపాడిండ్రు, దోసుకునేవాళ్ళని కాపాడిండ్రు. మరి అదే చంద్రబాబు నాయుడు అవుటర్ రింగ్ రోడ్డు వేసి మీరు రాష్ట్ర ప్రజలను కాపాడింది తప్ప మీలాగా ఎక్కడ అవినీతి అక్రమాల కోసం పాల్పడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.